హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది చెప్పబోతున్నాను. అండ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ కనుక పోతే ఆర్ డాక్యుమెంట్స్లో కనుక నేమ్ ఏదైనా చేంజ్ ఉంటే ఏం చేయాలి అక్కడ అనేది డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డు అండ్ మీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ యొక్క జిరాక్స్ కావాలి అండ్ ఒరిజినల్ కూడా కావాలి కంపల్సరీగా. ఈ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు అండ్ మీ ఐడి ప్రూఫ్ యొక్క జిరాక్స్ పిన్ చేసి ఇస్తారు వాళ్ళే. అది వెరిఫైడ్ అని రాసి దాని మీద ఎస్బీఐ సీల్ వేసి ఇస్తారు కదా. మనం ప్రిలిమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తారు, ఇది చెప్పుంటారు అక్కడ మీకు. సో అది ఇంపార్టెంట్ మెయిన్గా. ఏం కాదు యాక్చువల్గా అయితే వాళ్ళేమి అలా మెన్షన్ చేయలేదు వేరే ఐడి ప్రూఫ్ తీసుకురండి అని. తీసుకురావచ్చు తీసుకురాకూడదు అనే ఒక రెస్ట్రిక్షన్ అనేది లేదు. బట్ తీసుకువెళ్తాం మంచిది, అంటే సేమ్ ఐడి తీసుకువెళ్తాం మనకే మంచిది. సో సేమ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫొటోస్ 3 కావాలి వితౌట్ అటాచ్డ్ అయితే. అండ్ ఒకవేళ మనం ఒక ఫోటో దానికి అటాచ్ చేస్తే 2 సరిపోతాయి. అంటే చాలామంది ప్రిలిమ్స్ అప్పుడు అడిగారు, చాలామంది ఫొటోస్ సేమ్ ఉండాలా, బ్యాక్గ్రౌండ్ సంగతి వేరే తీసుకెళ్తే ఏమైద్దని. అక్కడ మనకి వాళ్ళు ఎలో చేసినా కూడా, ఐ మీన్ ఎగ్జామ్ సెంటర్లో ఎలో చేసినా కూడా మనకి ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అయింది. సో మీ దగ్గర ఒక ఫోటో ఉంది అంటే దాన్ని కొంచెం తీయించుకోండి, ఒక 10 ఫొటోస్ అట్లా. మనకే యూజ్ అవుతాయి నెక్స్ట్ ఎగ్జామ్స్కైనా. సో అవి మనకి వేస్ట్ అయ్యేవి కాదు, ఫొటోస్ అనేవి ఎప్పటికైనా యూజ్ అవుతాయి. సో ఫొటోస్ మాత్రం క్యారీ చేయండి ఖచ్చితంగా. ఒక 3 అవసరమైనవి, ఒక 5 తీసుకెళ్ళండి. ఏమైంది ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఫోటో ఉండటం మనకే మంచిది. సో అందుకే చెప్తున్నాను, ఫొటోస్ మాత్రం కొంచెం క్యారీ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అదంతా సేమ్ ఉండేలా చూసుకోండి. అండ్ మీరు చాలామంది ప్రిలిమ్స్ అప్పుడు అడిగారు మీది నేమ్ చేంజ్ ఉంటే ఏం చేయాలి అని. సో ఒకవేళ మీరు నేమ్ చేంజ్ ఉన్నప్పుడు అక్కడ నేను చెప్పినట్టు అక్కడ కనుక ఒక లెటర్ రాస్తారని చెప్పాను కదా, ఆ లెటర్ కనుక రాసుంటే మీరు మళ్ళీ మెయిన్స్కి కూడా రాయాల్సిందే. మీరు ముందే చెప్పాలి అది వాళ్ళకి, నా ఐడిలో లేకపోతే నా ఇట్లా నా అడ్మిట్ కార్డులో సమ్ నేమ్ చేంజ్ ఉంది, నేను వెరిఫికేషన్ అప్పుడు దానికి వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి తీసుకువెళ్తాను అని చెప్పి ఒక లెటర్ రాయాలి. మీరు ఇప్పుడు మెయిన్స్కి కూడా ఒకవేళ ప్రిలిమ్స్కి రాసుంటే ఖచ్చితంగా మీరు మెయిన్స్కి కూడా రాయండి. సో ఇంతే కావాల్సింది, మనకి ఇంకేం అవసరం లేదు. అండ్ పెన్ కూడా మనమే తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఒకవేళ మీది ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ పోయింది, ఇప్పుడు మీరు మెయిన్స్కి అటెండ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే చాలామంది వరకు పోదు, 99% పోదు. కొంతమంది ఉంటారు ఎగ్జామ్ బాగా రాసామని చించేస్తాం, లేకపోతే బాగా రాయలేదని చించేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా జరిగితే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను, మీరు వినండి, వాళ్ళకి వీలైనప్పుడు చెప్పండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్, ఫస్ట్ మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ పోయింది అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు మీకు, ఎఫ్ఐఆర్ స్లిప్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ని మీరు అక్కడికి తీసుకువెళ్ళండి, సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇట్లా పోయింది, నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను అని ఒక సమ్ ప్రూఫ్ లైక్ దట్ అనమాట. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఒకవేళ పోయినా కూడా, బట్ పోలీస్ స్టేషన్ అది దాన్ని భయపడతారు కొంతమంది, మెయిన్స్కి కూడా రారు. సో వాళ్ళకి ఇట్లాంటివి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరిదైనా పోతే వీడియో షేర్ చేయక్కర్లేదు, మీరైనా చెప్పండి, వాళ్ళకి యూజ్ఫుల్ అయింది కదా. అట్లీస్ట్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీ యొక్క రూల్ నెంబరు, రిజిస్టర్ నెంబరు అండ్ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కుదిరితే పాస్వర్డ్ అండ్ సైన్ చేసి ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వండి. అసలు ఇవన్నీ ఎందుకు రాయాలి అంటే ఆ హాల్ టికెట్ నీదే ఆర్ ఆ పోయింది క్యాండిడేట్ నువ్వే అని ఎగ్జాక్ట్గా తెలియటానికి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనం అందులో మెన్షన్ చేయాలి, అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని జస్ట్ లైక్ దట్ అనేది అయితే ఉండదు ఎక్కడ కూడా. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. ఒకవేళ మీద పోయినా కానీ, జస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోరు ఫస్ట్. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ ఉండాలి అందులో. మెయిన్స్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో అనేది ఒక వీడియో చేశాను, ఎస్బీఐ క్లర్క్ టిప్స్ అని, రీసెంట్ వీడియోనే అది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే ఇప్పుడే ఖచ్చితంగా చూడండి. చాలామంది మంచి కామెంట్స్ అండ్ రెస్పాన్స్ బాగుంది దాని వీడియోది. చాలామంది చెప్తున్నారు బాగుంది వీడియో, బాగా చేశారు అని. సో మీకు కూడా ఒకవేళ యూస్ఫుల్ అయిద్దేమో, ఒకసారి ఆ వీడియోని చూడండి, 100% యూస్ఫుల్ అయింది నేనైతే బిలీవ్ చేస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది. అండ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పాను దాంట్లో, వీడియో క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.